నా దగ్గర ఎమ్మెల్యేలు ఉండు, నా దగ్గరికి ఈ కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో. నా దగ్గరికి 25 మంది వచ్చారు, ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టబట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు. ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకనే నలుగురు ఇంట్లో వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. మా దగ్గరకు నలుగురు వచ్చిండ్రు. ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు. 25 మందిని రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పినా అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్న కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్త పోడు. అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలకు వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి వస్తే పని చేసుకొని పోండి. టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము. మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం. ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చిన నాగేందరు, వెంకట్రావు, కడియం శ్రీహరి గారు. మేమేమో రమ్మని చెప్పలే. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6-7 నా దగ్గర కూడా వచ్చిపోయారు. విత్డ్రా చేసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే ఎరే విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు, పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా తర్వాత సంగతి తర్వాత చూదాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళ రాక్షస పాలన 1,00,000-2 లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీని ఓడగొట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కాదు, రజాకారులను తరిమికొట్టిన అలాంటి ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 64 మంది. చెక్కు చెదరదు. నెక్స్ట్ డీలిమిటేషన్లో చెప్తున్నా, ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడదారు మీరు వినండి. డీలిమిటేషన్లో 154 సీట్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఇయరే పెరుగుతాయి. 26కు ఫైనల్ అవుతుంది, 25 ఎండింగే తెలిసిపోతుంది. హైదరాబాద్లో కూడా 12 సీట్లు పెరుగుతున్నాయి. 154 సీట్లలో 125 సీట్లు వచ్చేసారి గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఈ మోసగాన్ని నమ్మితే కాళేశ్వరం నుంచి బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటారంటే దాని చుట్టూ తిరిగినారు. ఆ బతుకమ్మలో పూల లోపల బాటిల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు మహిళలకు. ఇప్పుడు తెలిసింది కదా, మహిళలు ఉంటాయంటుంది. కోట్లు అట్లా మాట్లాడుతుందంటే